కొంతమంది ఫుల్గా తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది ఆర్ ఇంకా ఆకలిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా రెగ్యులర్గా అనిపిస్తే మీకు బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనే ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. వినడానికి స్టైల్గా ఫ్యాన్సీ పేరు లాగా అనిపిస్తుంది, బట్ బింజ్ ఈటింగ్ డిజార్డర్ గురించి మీరు ఇన్ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోతే చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ మనకు ఈ బింజ్ ఈటింగ్ డిజార్డర్ ఉంది అని ఎలా కనుక్కోవాలి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అండ్ ఇలాంటి డిజార్డర్ మనకు ఉంది అని తెలిస్తే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎవరికొకరికి ఉండే ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. ముందుగా మనం సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్గా ఫుడ్ ని తినడం, ఓవర్ వెయిట్ లో ఉండడం. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంటుందంటే ఫుల్గా తినేసినా కూడా అన్కంఫర్టబుల్ అనిపించే వరకు తింటూనే ఉంటారు. తినాలి అనే కోరిక పైన కంట్రోల్ లేకపోవడం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ తినేశారు, బట్ మీకు మళ్ళీ ఏ చకోడీనో సమోసా ఆర్ ఏదైనా స్వీట్ కనిపిస్తే అది కూడా తినాలి అనిపిస్తుంది. సో బేసిక్గా ఫుడ్ ఇంటేక్ పైన కంట్రోల్ అనేది ఉండదు. ఒంటరిగా కూర్చొని తినడం, డిప్రెస్గా ఫీల్ అవ్వడం, అరే అనవసరంగా ఎక్కువ తిన్నానే అనే గిల్ట్ ఫీల్ అవ్వడం కూడా ఈ డిసార్డర్కి ఉన్న సిమ్టమ్స్. సో ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీరు అలా చేయకపోతే ఎక్సెస్ ఫుడ్ తినడం వల్ల బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ పెరిగి ఊబకాయం వచ్చి హార్ట్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అండ్ వీటితో పాటు డిప్రెషన్, ప్రెషర్, ఇంకా ఎన్నో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో మీ బోన్స్ వీక్ అయిపోయి ఆస్టోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది. మెంటల్ హెల్త్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా ఒకసారి చూద్దాం. ఏ పని మీద కూడా ధ్యాస ఉండదు, అండ్ ఏదైనా పని స్టార్ట్ చేసినా కూడా మధ్యలో ఆపేస్తారు. ఊరికే విసుక్కోవడం, కోప్పడం లాంటి సిమ్టమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఓవర్ థింక్ చేయడం, రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం, వేరే వాళ్ళు మనకు చేసిన మంచి కన్నా వాళ్ళలో ఉండే తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటాం. మనం చేసిన తప్పులు వేరే వాళ్ళపైన వేసేస్తాం. అస్సలు పేషెన్స్ అనేది ఉండదు. తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకొని తర్వాత ఇబ్బంది పడుతుంటారు. చిన్న చిన్న విషయాలకు ఏడవటం, భయపడటం, ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అని లైఫ్లో హ్యాపీనెస్ లేనట్టు మాట్లాడడం లాంటి సీరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఉంటే మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి అండ్ కౌన్సిలింగ్ తీసుకోండి. తప్పులేదు. కాస్త ట్రావెల్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి, వర్కౌట్, యోగా లాంటివి చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. సో బింజ్ ఈటింగ్ డిజార్డర్ సిమ్టమ్స్ కనిపిస్తే లేట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి బింజ్ ఈటింగ్ డిజార్డర్ గురించి అవేర్నెస్ కల్పించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు బిగ్ టీవీ. I'm Abulay Syed. Thanks for watching.